సరే వెంటనే ఆ నారద మహాముని ముల్లోకాలు సంచరించే శక్తి ఉన్నది. ఆయన నారాయణ అనే క్షణంలో ఇంకో చోటకి ఎగిరి వెళ్ళగలడు. ఆయన ఈ ధరాతరంలో భూలోకంలో అన్ని లోకాల 14 భువనమానాల్లో ప్రవేశించగలడు. అట్లాగే విష్ణు లోకానికి కూడా నారద మహాముని చేరగలడు. ఆ ఉద్దేశంతో వెంటనే సత్యభామ భవనానికి వెళ్తాడు. ఆ భవనంలో కూడా శ్రీకృష్ణుని యొక్క అక్కడ ఉన్న సేవకులు భగవంతుడికి అలంకారం చేస్తూ ఆయన సేవ చేస్తూ కీర్తన చేస్తూ ఉంటారు. ఇంకో చోటకి వెళ్తాడు జాతవతి మాతాజీ. అట్లా భగవంతుడికి మాతలు ఉన్న చోట అన్ని 16 రాణుల దగ్గరికి వెళ్తాడు. వాళ్ళందరూ కూడా రకరకాల సేవల్లో భగవంతుడు అన్ని చోట్ల రాణులతో కలిసి రకరకాలుగా ఒకే రకంగా లేకుండా ఆ దివ్యమైన రకాలుగా ఆయన ప్రదర్శన చేస్తూ ఉంటాడు. ఒక చోట భోజనం చేస్తూ ఉంటాడు, ఒక చోట ఆయనకి అలంకారం చేస్తూ ఉంటారు, ఒక చోట ఆయన గురించి కీర్తన చేస్తూ ఉంటారు, ఒక చోట ఊపుతూ ఉంటారు, విసురుతూ ఉంటారు. ఈ విధంగా భగవంతుడికి ఎన్నో రకాల సేవలు రాణులందరూ కూడా చేస్తూ ఉంటారు ప్రతిరోజు. శ్రీకృష్ణుడు ఎప్పుడైనా 16,000 మందిగా విస్తరింపజేసుకుని 16,000 మంది రాణులకి ఒకేసారి దివ్యానందాన్ని పొందుతూ ఉంటారు ఆ రాణులందరూ కూడా. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే శ్రీకృష్ణుడు మా దగ్గరే ఉన్నాడు, మిగతా రాణుల దగ్గర లేడు, నేను ఎంత అదృష్టవంతురాలు అని ఎవరికాళ్ళు అనుకుంటున్నాను. ఎందుకంటే భగవంతుడి యొక్క యోగమాయ శక్తిని ప్రదర్శించాడు అక్కడ. మనందరం మహామాయలో ఉన్నాం. మహామాయలో ఉన్నారంటే ఈ భార్య పిల్లలు సంసారం డబ్బు సంపద వీటి కోసమే పనిచేయటం, వీటి కోసమే జీవించడం, పదవులు పొందాలని, తర్వాత భవంతులు కట్టాలని, వాహనాలు పొందాలని, ఎన్నో రకాల సౌకర్యాలతో జీవించాలని ఈ లోకంలో గిరా తిరుగుతూ ఉంటారు. కానీ ఆ రాణులు యోగమాయలో ఉన్నవాళ్ళు వాడు భగవంతుడి సేవలు ఏ విధంగా చేయాలా, భగవంతుడిని ఏ విధమైన సంబంధం పెట్టుకోవాలి, భగవంతుడిని ఏ విధంగా ఆనందం పరచాలనే ఉద్దేశంతో 24 గంటల భగవత్ చైతన్యంలో ఉంటూ సేవ చేస్తూ ఉంటారు. వస్తే ఆ తుఫాను వచ్చినప్పుడు అన్ని ఊళ్ళో ఉన్న అన్ని వస్తువులు కొట్టుకుపోతాయి, ఇల్లు పడిపోతాయి, వర్షం పెరిగిపోతాయి, చెట్లు పడిపోతాయి. అట్లా ఊరంతా మునిగిపోతా ఉంటుంది. నారద మహాముని దగ్గర ఉన్న ఒక పిల్లవాడు నీటిలో కొట్టుకుపోతాడు. ఆ చిన్న పిల్లవాడి పోయాడు, పెద్ద పిల్లవాడి పోయాడు. అట్లా ఒక్కొక్కటి పిల్లలందరూ కూడా కొట్టుకుపోతూ ఉంటారు. చివరికి మాయ అనే భార్య, ఆ భార్య కూడా కొట్టుకుని వెళ్ళిపోతుంది. కొట్టుకెళ్ళిపోయి గిలగలా కొట్టుకుంటాడు అనమాట. అరే ఈ భయంకరమైన తుఫాను అందరూ కొట్టుకుపోయారు, నేను జీవించలేని బతకలేనని కిందపడి గిలా కొట్టుకుంటూ ఎట్లా బతకాలి, ఏం చేయాలని అల్లాడిపోతూ ఉంటాడు. అల్లాడిపోయిన తర్వాత దుఃఖంలో అంతులేని దుఃఖంలో మునిగిపోయి మోహానికి గురైపోయి ఎరకు గురైపోయి చాలా దుఃఖంలో ఉంటే అల్లాడిపోతా ఉండగా అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి కొంచెము ఆయన మంత్రించి నీళ్ళు జిమ్ముతాడు. నీళ్ళు జిమ్మగానే నారద మహాముని మేలుకుంటాడు. మేలుకుని, ఓ నారద ఏంటి దుఃఖిస్తున్నావంటే, స్వామి నేనేదో చిన్న మాయ అని అడిగాను, మాయ అడిగితే నాకే మాయ పెట్టేవాడు స్వామి, ఇంత భయంకరమైన సంసార మాయ నాకు అప్పచెప్పావు, నీకు కోటి ధనాలు స్వామి, మాయ వద్దు, సంసారం వద్దు, నరకం వద్దు, నాకు నీ నామ లేని గుణాలు కీర్తన చేస్తూ హాయిగా జీవిస్తే చాలు స్వామి అన్నాడు. భక్తులు కూడా హరినామం చేసి మాయని ఈజీగా దాటుతారు. లేకపోతే భక్తి చేయకపోతే, భగవద్గీత చదవకపోతే, భాగవతం చదవకపోతే, రామాయణం చదవకపోతే, మన శాస్త్రాలను చదవకపోతే, భక్తి చేయకపోతే ఈ సంసారం చాలా భయంకరమైన దుఃఖమైంది. ఆ విధంగా మాయ దాటడం కష్టం. లోకమంతా మాయ ఒకసారి అడుగుతాడనమాట నారద మహాముని. అప్పుడు శ్రీకృష్ణుడు, నారదుడు నా మాయ తెలుసుకోవాలని ఉన్నాడు, నారదుడికి నా మాయ చూపిస్తాను, మహామాయని చూపిస్తాను అని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, ఓ నారద నాకు దప్పిక ఉన్నది, దప్పిక మంచినీళ్ళు ఎక్కడ ఉన్నాయేమో చూసేయండి, ఈ పక్కన ఎక్కడైనా ఉన్నాయేమో వెళ్ళి చూసిరా, మంచినీళ్ళు తీసుకుని కొంచెం రా నాకంటే. అప్పుడు కృష్ణుడు వదిలేసి నారద మహాముని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక బావి ఉంటుంది. ఆ బావి దగ్గర ఒక సుందరమైన అమ్మాయి నీళ్లు తోడుతూ ఉంటుంది. నీళ్లు తోడుతూ ఉంటే ఆయన ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు తోడే అమ్మాయికి మోహానికి గురవుతాడు. మోహానికి గురి మంచినీళ్ళ కోసం శ్రీకృష్ణుడి కోసం వచ్చి ఆ మోహంలోకి మునిగిపోయి ఆ అమ్మాయి మోహానికి పడి ఆయన ఏమంటాడంటే, ఓ సౌందర్యవతి నాకు మంచినీళ్ళు అవుతాయి, దాహం తీర్చగలవండి, మంచినీళ్ళు ఇస్తుంది అనమాట.
ఇచ్చిన తర్వాత కొంచెం సేపు తర్వాత నీ సౌందర్యం చాలా అందంగా ఉంది, నేనేమో యువకుడిని, అందువల్ల నన్ను వివాహం ఏమైనా చేసుకోగలవా, నిన్ను అన్ని రకాలుగా పోషిస్తానని అని చెప్తాడనమాట. ఆమె ఏమంటుందంటే నన్ను వివాహం చేసుకోవాలంటే మా తండ్రి గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు నా గురించి అడగండి, నీ యొక్క క్వాలిటీని బట్టి నువ్వు ఎలా పోషించగలవు ఆయన తెలుసుకుని ఆయన నీకు ఇచ్చి వివాహం చేస్తాడంటే నారద మహాముని అడుగుతాడు. అప్పుడు అక్కడ ఒక రైతు ఉంటాడు, అతను ఏమంటాడంటే నాకు చాలా ఆవులు ఉన్నాయి, చాలా సంపదలు ఉన్నాయి, తర్వాత చాలా పొలం ఉంది, వీటినన్నిటిని చూసుకుంటూ ఉండాలి, నా కుమార్తెను కూడా శుభ్రంగా చూసుకోవాలి, నన్ను కూడా నువ్వే చూసుకోవాలి, అట్లా నువ్వు చేయగల సమర్థత ఉంటే చేసుకో అని అంటాడనమాట. అప్పుడు ఏదైనా సరే నేను అన్ని చేయగలను, యువకుడిని సమర్థవంతుడిని, నీ కుమార్తెను బాగా చూసుకుంటా, ఇవన్నీ చేయగలని ఇక ఈ సంసారంలో పడిపోయాడు. ఈ సంసారంలో ఉంటా ఈ ఆవులు, వ్యవసాయము అన్ని వీటి మీద నిమగ్నం అయిపోయి ఉంటాడు, సంపదల మీద, భోగాల మీద, ఇట్లా నిమగ్నం అయి ఉంటూ రకాల కోరికలతో వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు. అప్పుడు జ్వరం అంటారు,